అమ్మ, మీ గురించి మేము చాలా విషయాలైతే తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా నాగప్రతిష్ఠ గురించి మీరు చాలామందితో నాగప్రతిష్ఠ కూడా చేయించారని తెలిసింది. సో అసలు నాగప్రతిష్ఠ అంటే ఏంటి, అది ఎవరు చేసుకోవాలి? ముందుగా మీ ముందుకు ఇలా నేను రావటం అనేది చాలా సంతోషం అండి. మీ అనంత భక్తి టీవీ ఛానల్ వారికి మరియు మీ మీడియా సభ్యులకి, అలాగే మన టీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ మా త్రియుద్రిపీఠం నుంచి శుభాశీస్సులు. నాగప్రతిష్ఠా కార్యక్రమాలు త్రియుద్రిపీఠంలో 2018 నుంచి మనం ఆచరిస్తున్నాము. ఈ త్రిజగదురిపీఠం అనేది 1970 నుంచి మనం అక్కడ స్థాపించడం జరిగింది. మా గురుదేవులు పూర్వాశ్రమంలో నాకు మాతామహులు అయిన శ్రీ సత్యానంద సరస్వతి స్వామి వారు అక్కడ పీఠ స్థాపన చేశారు. ఆ పీఠంలోనే ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేని మూర్తి అష్టముఖ గండబేరుండ బడబాన జ్వాలాలక్ష్మీ నరసింహస్వామిని ఆధరణ వేదంలో మంత్రశాస్త్రంలో 32 బీజాక్షాల మూలమంత్రంతో ఉన్న మంత్రమూర్తిని అక్కడ విగ్రహ రూపంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. వారి యొక్క శక్తిని వినియోగించుకుని మనం ఇక్కడ త్రియుద్రిపీఠంలో నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేయటం అనేది కూడా జరుగుతున్నాం. అంటే మీరు వారసురాలు అని విన్నాము. అంటే ఎలాగా మీ వంశం నుంచి ఎలా స్టార్ట్ అయింది? ఎవరెవరు ఉన్నారు మీ వంశంలో పెద్దవాళ్ళు? ఇప్పుడు గురుదేవులు శ్రీ సత్యానంద సరస్వతి స్వామి వారు అని అన్నాను కదండి. వారు పూర్వాశ్రమంలో నాకు మాతామహులు, అంటే అమ్మగారికి తండ్రి అన్నమాట. వారు ఆదిశంకరాచార్య పరంపర. బ్రాహ్మణుల్లో ఎవరైనా సన్యాసాశ్రమం స్వీకరిస్తే ఎత్తులు అంటారు. ఇప్పుడు మనకి శృంగేరి పీఠం, కంచిపీఠం ఎలా ఉన్నాయో అలా ఇక్కడ పీఠ స్థాపన చేయటం అనేది జరిగింది. అలా నాకు పూర్వాశ్రమంలో నాకు మాతామహులు, తర్వాత గురుదేవులు అయ్యారు కాబట్టి నేను ఆ పీఠానికి చైర్మన్, నేను వారసురాలిని అయ్యి స్వామివారి సేవలో ఉంటున్నాను. ఓకే ఓకే. అన్నమ్మ, నాగప్రతిష్ఠ అనేది ఏంటి, అంటే ఎలా చేసుకోవాలి, దానికి పాటించవలసిన నియమాలు ఏంటి? నాగప్రతిష్ఠ ఎలా చేసుకోవాలి అంటే, ఎవరైనా కూడా భక్తులు తమంతట తాము అన్నీ నాగప్రతిష్ఠ కావాల్సిన సాధన సామాగ్రి, విగ్రహము ఇవన్నీ వాళ్ళే సమకూర్చుకుని చేసుకోవాలంటే చాలా కష్టంతో కూడిన పని. విగ్రహం ఒక చోటు ఉంటుంది, దానికి సామాను, తర్వాత బ్రాహ్మణ్ణి మాట్లాడుకోవటం, ఇదంతా చాలా శ్రమతో కూడిన పని. కాబట్టి ఎవరికైనా ఈ నాగప్రతిష్ఠా కార్యక్రమం చేసుకోవాలని ఉద్దేశం కనుక ఉంటే అన్ని ఏర్పాట్లు చేస్తుంచడం జరుగుతుంది. విగ్రహం తెప్పించటం, బ్రాహ్మణ్ణి మాట్లాడటం, తర్వాత దానికి కావలసిన సామాన్ని మనం సమకూర్చి ఉంచటం, ఇవన్నీ మనం చేస్తే ఎవరైతే నాగప్రతిష్ఠా కార్యక్రమం చేసుకోదలుచుకున్నారో వాళ్ళకి ఈ కార్యక్రమం చేసుకోవటం అనేది చాలా సులువుగా ఉంటుందని ఆ ఏర్పాట్లన్నీ త్రియుద్రిపీఠంలో చేయటం జరుగుతోంది. మన ఏర్పాట్లు చేస్తేనే వచ్చి భక్తులు చేసుకోవటం జరుగుతుంది. ఎవరు చేసుకోవాలి నాగప్రతిష్ఠ అంటారు? అంటే జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్న వాళ్ళు నాగప్రతిష్ఠ చేసుకుంటే వాళ్ళకి జీవితానికి మంచిగా ఉంటుందంటారు? మంచిదమ్మా. అయితే జాతకరీత్యా కుజిదోషం, కాలసర్పదోషం, మాతృకా దోషాలు, పితృకా దోషాలు, సకల దోషాలు, పెద్దల నుంచి వంశపారంపర్యంగా వచ్చే పామును చంపిన దోషాలు, ఏదన్నా మనం ఎక్కడైనా ఇల్లు కట్టేటప్పుడు కానీ భూమిని చదును చేసి పుట్టను తీయాల్సిన అవసరం వస్తుంది. ఆ పుట్టను తీయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ పుట్టను తీసినా కూడా అది పాపంగానే మనం పరిగణనలోకి తీసుకుంటాము. ఇట్లాంటివన్నీ మనం ఏదన్నా చేసి ఉంటే లోగా వీళ్ళందరూ నాగప్రతిష్ఠకి చేసుకోవాలనే సంకల్పంతో వస్తారు. అది కూడా ఎట్లా అంటే పెద్దలు కానీ, జ్యోతిష్య పండితులు కానీ, గురువులు కానీ, పీఠాధిపతులు కానీ ఎవరికైనా మీరు ఈ కార్యక్రమం చేసుకోండి, మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది, ఈ సకల దోషాలు నివృత్తి అవుతాయని వాళ్ళు చెప్పడం ద్వారా భక్తులు మన్ని కాంట్రాక్ట్లోకి వస్తారు. మన్ని కలిసి మన ఫోన్ నెంబర్తో వాళ్ళు వచ్చినప్పుడు మేము కూడా అడుగుతాం ముందు, అసలు మీరు ఎందుకు చేసుకోదలుచుకుంటున్నారు ఈ నాగప్రతిష్ఠని, వివరం ఏంటి అంటే వాళ్ళకి తగ్గ కార్యక్రమం మనం చేయాలన్నమాట. కొంతమంది ఏంటంటే మీడియాలో చూసి కానీ స్వతంత్రంగా వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు దీంట్లో అమ్మ నారాయణ బలి, సర్పశాంతి, ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ ఇట్లా వివిధ రకాలు ఉంటాయి ఈ కార్యక్రమాల్లో. ఉన్నప్పుడు ఎవరు చేసుకోదగ్గ కార్యక్రమం వాళ్ళే చేసుకోవాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు ఏ కార్యక్రమం పడితే ఆ కార్యక్రమం చేసుకోకూడదు. కాబట్టి చూసి అడుగుతారు చాలామంది, ఏమండి మాకు ఆశ్లేష బలి చేయాలి, నారాయణ బలి చేయాలి, సర్పశాంతి చేయాలి అంటుంటారు. అందుకని మేము వాళ్ళకి మరి తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారని, అసలు విషయం ఏంటండి, మీరు ఎందుకోసం అనుకుంటున్నారు అని వివరాలన్నీ అడుగుతాం మేము పరిపూర్ణంగా. అడిగినప్పుడు వాళ్ళు తెలియక ఏదైనా ఆశ్లేష బలి కానీ, సర్పశాంతి కానీ, నారాయణ బలి కానీ ఇవన్నీ చేసుకోవాలనుకుంటే అవి చేసుకోకూడదు అనుకున్నప్పుడు మీరు ఇవి చేసుకోకూడదమ్మా, ఇవి ఆచరించకూడదు అని చెప్తాం. అదే నాగప్రతిష్ఠా కార్యక్రమం అయితే వాళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళు చేసుకోకూడదు అన్న నియమనిష్టలు ఏమీ లేవండి.
ఎవరైనా కూడా నాగప్రతిష్ఠ కార్యక్రమం ఆచరించుకోవచ్చు. అమ్మ, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కుజదోషం ఉన్న వాళ్ళు నాగప్రతిష్ఠ చేసుకుంటే వారికి మంచిది అంటున్నారు. అసలు కుజదోషం అంటే ఏమిటి? నాగప్రతిష్ఠ చేసుకోవడం వల్ల వాళ్ళకి కుజదోషం అనేది తొలగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే మనకి పెద్దలు చెప్తున్నారు, మహర్షులు చెప్తున్నారు, జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఇట్లా కుజదోషం అనేది ఎలా తెలుస్తుందంటే జాతకపరంగా ఒక విన్నపం మటుకు నేను చేస్తానండి. పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటేనే, అంతేగాని పేరుని బట్టి జాతక ఫలం అనేది మీరు చూపించుకుని మాకు చెప్పినా కూడా అది నేను ప్రయోజనం లేదు అని చెప్తాను. అంటే ఇప్పుడు పుట్టిన తేదీ, జాతకము, టైమింగ్ ఇవన్నీ లేనప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది దోషం ఉంది అని? దోషం ఉందని ఇంట్లో మనకి సిగ్నల్స్ తెలుస్తాయి. ఓకే, సూచనలు అనేవి తెలిసేలాగా తెలుస్తాయి. ఓకే, వాటిని బట్టి మనం గ్రహించుకోవచ్చు. అంటే ఎలాంటివి అంటారు? ఒక రెండు ఏమన్నా చెప్పగలరు? వివాహాలు లేట్ అవటం, చదువులో ముందుకు కొనసాగలేకపోవటం, ఉన్నత చదువులు ఉన్నా కూడా ఏదన్నా ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు వాళ్ళకి తగ్గవి రాకపోవటం, తర్వాత విదేశయానం చేయాలి, విదేశంలో ఉద్యోగం చేసుకోవాలని కానీ చదువుల నిమిత్తం కానీ వెళ్ళాలనుకున్నప్పుడు కానీ ఈ విదేశయానంలో కూడా ఆటంకాలు కలగటం. అట్లాగే రైతు అనుకోండి, తన పంట అనేది బాగోకపోవటం, ఎంత కష్టపడ్డా కూడా పంట చేతికి రాకపోవటం, అట్లా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఇంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అవును. అంటే పనుల ఆటంకాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవును.